ముఖ్యమంత్రి పదవి పోయాక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే పార్టీ సిట్టింగ్లు కీలక నేతలు గుడ్ బై చెప్తున్నారని సతమతం అవుతుండగా అధినేతకు తాజాగా మరో ఊహించని జలక్ తగిలింది. వైఎస్ జగన్ పాస్పోర్ట్ రద్దయింది. దీంతో ఆయనకు పాస్పోర్ట్ కష్టాలు వచ్చిపడ్డాయి. ముఖ్యమంత్రి పదవికి పోవడంతో జగన్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో చేసేదేమీ లేక జనరల్ పాస్పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. 5 సంవత్సరాల జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆదేశించడం జరిగింది. ఈ వ్యవహారంపై విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టులో మాజీ సీఎం పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై వివరించిన కోర్టు కేవలం 1 సంవత్సరానికి పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే తనకు 5 సంవత్సరాలకు పాస్పోర్ట్ ఇవ్వాలని హైకోర్టులో వైఎస్ జగన్ ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పై విచారణ సోమవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వాయిదా చేసింది. దీంతో లండన్ ప్రయాణం వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్ సెప్టెంబర్ 3వ తేదీన సతీ సమేతంగా లండన్ బయలుదేరి వెళ్లాలని అనుకున్నారు. ఇందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు ఇటీవల అనుమతి కూడా ఇచ్చింది. కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం 25 దాకా అక్కడే ఉండాలని భావించారు. ఈ క్రమంలో అక్రమ ఆస్తుల కేసులో ఒకవైపు, ముఖ్యమంత్రిగా పాలనా సమయంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలపై విచారణ ఇంకోవైపు. పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవ్ వెంకటరమణరావు, బీద మస్తాన్ రావు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు సమాయుత్తం కావడం, పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో 4 తప్ప మిగతా వారు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారంతో భవిష్యత్తుపై వైసీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఈ తరుణంలో ఆయన విదేశీ పర్యటన వారిని ఇరకటంలో పాడేస్తోంది. దీనికి తోడు పాస్పోర్ట్ కూడా రద్దు కావడంతో చేసేదేమీ లేక వాయిదా వేసుకున్నారు. అంతేకాదు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కు బదులుగా జనరల్ పాస్పోర్ట్ అప్లై చేసుకున్నారు. ఇందులోనూ ఏడాది మాత్రమే అని కోర్టు 5 ఏళ్లు కావాలని జగన్ అడుగుతున్నారు. ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఏం తెలుస్తుందో చూడాలి మరి.